చంద్రబోస్ అన్నయ్య, మీకు పాదాభివందనం, నమస్కారం అన్నయ్య. నిజంగా మా ఇల్లు కానీ మా పిల్లలు కానీ మేమైతే మా మనసు పులకరించింది అన్నయ్య. ఆస్కార్ అవార్డు రావడం మనకి ఇది 2023లో March 12 ప్రపంచానికి నిజంగా తెలుగు వాళ్ళందరికీ కూడా అసలు ఎంత ఆనందం అంటే అది చెప్పలేనంత. ఎస్పెషల్ తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా చాలా ఆనందాన్ని వేసింది. చాలా గొప్పదనం. మీరు తెలుగు భాష గురించి చెప్పేటువంటి పదాలు కానివ్వండి, మాటలు కానివ్వండి, సాహిత్యం కానివ్వండి మాత్రం నిజంగా అందరి గుండెలలో చిరస్థాయిగా నిలిచిపెట్టేటుంటుంది. సో దాంట్లోనే నేను ఒక పల్లెవాడిగా, ఒక పల్లె ప్రాంతం నుంచి వచ్చాను. నా పేరు జనార్దన్ పన్నెల. జానపద వెన్నెల. థ్యాంక్ యూ అన్నయ్య. సో మీ పాటలలో నాకు బాగా ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. నాలాంటి పల్లె వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే పల్లె ప్రాంతాలలో ప్రతిభ ఉంటుంది, కానీ ఎలా వెళ్ళాలి అనేది తెలియదు. కాబట్టి ఆ పాట ప్రస్తావన అసలు అంటే ఎలా వచ్చింది, దాని గురించి అంతరార్థం మీరు ఒకసారి మీ మాటల్లో. తప్పకుండా తమ్ముడు, మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు. ముందు ఆస్కార్ గురించి మీరు ప్రస్తావించారు. చాలా చాలా మీకెంత ఆనందం లభించిందో ప్రతి ఒక్కరికి, తెలుగు వాళ్ళందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఇదే స్థాయిలో ఇదే పద్ధతిలో అందరూ ఆనందపడ్డారు, అభినందన కూడా తెలియజేశారు. ముఖ్యంగా నేను ఒకటే ఎప్పుడు చెప్పేది, మళ్ళీ ఇప్పుడు ఈ సందర్భంలో మీ ఛానల్ ద్వారా మన ప్రేక్షకులకు చెప్పేది ఒకటే. ఈ పురస్కారం నా ద్వారా తెలుగు వాళ్ళకు వచ్చింది. ఓకే, మీ ద్వారా తెలుగు వాళ్ళ, నా ద్వారా తెలుగు వాళ్ళకు వచ్చింది. ఈ పురస్కారం తెలుగువారి సంపద, తెలుగువారి సొత్తు, తెలుగువారి ఆత్మ గౌరవం. ఇప్పుడు ఎందుకంటే 2023లో 95వ ఆస్కార్ మనకు వచ్చింది. ప్రప్రథమ ఆస్కార్, సంపూర్ణ భారతీయ చిత్రానికి వచ్చిన మొదటి ఆస్కార్ ఇది వచ్చింది. 95వ ఆస్కార్. తర్వాత 96, 97 కూడా గడిచింది. ఇప్పుడు 98 ఆస్కార్ రాబోతుంది. ఇప్పుడు మనకు ఆస్కార్ వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. అయినా కూడా ఇప్పటికీ నన్ను చాలా మంది కనబడితే కంగ్రాట్స్ సార్ అని అభినందిస్తున్నారు. ఇప్పటికీ అది ఇంకా తాజాగానే ఉంది. అంటే ఆ జ్ఞాపకం కావచ్చు, ఆ స్మృతి కావచ్చు, అదంతా కూడా అందరి మనసులో, ఆ మధురమైన ఘట్టం అంతా కూడా ఇంకా అందరి మనసులో తాజాగా ఉంది. ఆ సందర్భంగా అందరికి, తెలుగు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. నన్ను ఇంతకాలం ఆదరిస్తున్నందుకు, నన్ను అభిమానిస్తున్నందుకు, నా పాటలని అక్కున చేర్చుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఎందుకంటే 31 సంవత్సరాల క్రితం ప్రారంభించాను. 95లో మొదటి పాట రాశాను. ఇది 2025. 30 ఏళ్ళు అయిపోయింది, 31 నడుస్తోంది. 31 సంవత్సరాలుగా మరి ఇన్ని పాటలు రాస్తూ ఇంత దూరం ప్రయాణించడం అన్నది ఎంతో మంది అభిమానం ఉంటే, ఇంకెంతో మంది ఆశీర్వాదం ఉంటే, ఎందరో దేవుళ్ళ అనుగ్రహం ఉంటే కానీ అది సాధ్యం కాదు. అవన్నీ నా జీవితంలో నాకు సాధ్యం ఏంటంటే ఇవన్నీ నాకు వరప్రసాదంగా నాకు లభించాయి అని మనస్ఫూర్తిగా విన్నవిస్తున్నాను. ఇప్పుడు ఇది ఆస్కార్ అయిపోయింది, అదంతా అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రస్తావించిన పాట ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఈ పాట బడ్జెట్ పద్మనాభం సినిమాలో రాశాను. కృష్ణారెడ్డి గారు అందించిన బాణికి రాసిన పాట. దీన్ని బాలు గారు పాడారు. నాకు చాలా అత్యంత ఇష్టమైన గాయకులు బాలు గారు ఈ పాట పాడారు. ఈ పాట చాలా మందికి స్ఫూర్తినిచ్చింది, చాలా మందిని కదిలించింది, చాలా మందిని ముందుకు నడిపించింది, చాలా మంది జీవితాల్లో మార్పులు కూడా తీసుకొచ్చింది ఈ పాట. అందుకోసం మొదటి పాటగా మీరు చాలా అందంగా ప్రస్తావించారు ఈ పాట. ముందే ఎన్నో పాటలు ఉన్నాయి, ఈ పాట మీరు ప్రస్తావించారు. ఎందుకంటే మనలో ప్రతిభ ఉంటుంది, మనలో విద్వత్ ఉంటుంది, మనలో చేయగల తెలివితేటలు అన్నీ ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి మనకు ఆ ధైర్యం కావాలి, ఒడిదుడుకులో మనకు ధైర్యం కావాలి. కొన్నిసార్లు మన మీద మనకు ఒక ఆత్మవిశ్వాసం కావాలి, ఆ నమ్మకం కావాలి. ఆ నమ్మకం, ఆ ఆత్మవిశ్వాసం, ఆ ధైర్యం, కొన్నిసార్లు తెగింపు కూడా కావాలి. ఇవన్నీ మనకు పాటలోని పదాలు, పాటలోని ఆలోచనలు, పాటలోని భావాలు మనకు అందిస్తాయి, మన చెయ్యి పట్టి నడిపిస్తాయి. అలాంటి పాట ఇది. ఎందుకంటే ఇది నా జీవితంలో నేను చూసిన అనుభవాలన్నిటినీ కూడా క్రోడీకరించి పోగు చేసి ఈ పాట రాశాను. చరణంలో అందుకోసమే రాశాను. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు,
సందేహాలే సందేశాలు, చీత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగెయ్యాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారవు లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, ఏమైనా ఏదైనా నువ్వు వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, బలము నువ్వే, బలగం నువ్వే, ఎవరు ఉండరు నీకు. అవును, నీ తోడు ఎవరుండరు. నీ బలము నువ్వే, నీ బలగం నువ్వే, ఆట నీదే గెలుపు నీదే, నారు నువ్వే నీరు నువ్వే, కోత నీకే పైరు నీకే, కష్టం నీదే, ఫలితం కూడా నీకే అందుతుంది. నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లు, ఒక ఉదయం ముందర చీకట్లు, విజయం ముందర ఇక్కట్లు, రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. పాట గొప్పతనం ఏంటంటే పాట సినిమాలోనే పుడుతుంది. అవునన్నా, సినిమా కోసమే పుడుతుంది, కానీ సినిమాను మించి ఎదుగుతుంది. మనుషుల సినిమా థియేటర్లోంచి, సినిమా టాకీసుల్లోంచి మనుషుల జీవితాల్లోకి ప్రవేశిస్తుంది పాట. మనుషుల జీవితాల్లోకి ప్రవేశించి మనుషుల జీవితాల్ని మార్చుతుంది, మనుషుల జీవితాల్ని సమున్నతంగా తీర్చిదిద్దుతుంది పాట. అంతటి గొప్ప ఆయుధం, అంతటి అత్యున్నత అస్త్రం పాట. చాలా చాలానే అంటే కొన్ని సంఘటనలు ఈ పాటలో, అంటే ఆత్మహత్య చేసుకునే కుర్రాలు, యువకులు కానీ, గ్రామీణం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఈ పాట విని ఐ అనేటువంటి ఒక కసి పెంచుకొని సాధించినటువంటి, అంటే ఒక మనిషి మీద తన శక్తి మీద, తన బలం మీద, తన తెలివితేటల మీద నమ్మకం పెంచేలాగా, ధైర్యం కలిగించేలాగా ఒక ఆప్త వాక్యం చెప్పేలాంటి పాట ఇది. ఈ పాట ఎన్నో విజయాలను సాధించింది. విజయాలను సాధించిందంటే ఎందుకు చెప్తున్నానంటే, మీరు చెప్పినట్టుగా ఎంతో మందిని ఈ పాట వాళ్ళకి ప్రేరణ ఇచ్చి, వాళ్ళకి స్ఫూర్తినిచ్చి, ఈ పాట నాకు ఎంతో మంది నన్ను ఎంతో మంది కలిసినప్పుడు ఈ పాట ద్వారా మాకు ఎలాంటి ఒక అనుభవం జరిగింది, మాకు సంఘటన జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే, అంటే రచయితగా ఇంతకంటే గొప్ప సార్థకత ఉంటుంది మన రచనకి. అందరు దాన్ని ఆస్వాదించడమే కాకుండా దాన్ని ఆచరించి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుకున్నారంటే అంతకంటే మన పాటకు, ఆ పాట రాసిన రచయితకు అంతకంటే జీవితం సార్థకమయ్యే సంఘటనలు ఏముంటాయో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అనే. అలానే ఇంకొక చాలా గొప్ప పాట ఇది కూడా, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అసలు ఆ పాటలో కొన్ని స్కూల్స్లలో, ఎస్పెషల్లీ బ్లైండ్ స్కూల్స్ కానివ్వండి, ఈవెన్ మనకి రెగ్యులర్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఎగ్జాంపుల్ అంటే ఎంత స్థాయిలో వెళ్ళినా కూడా ఫేమ్ అవుతుంటారు, అంటే మీకు అందరు ఆదరిస్తుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దాన్ని నువ్వు మళ్ళీ కంట్రోల్లో ఉండి, ఎమోషనల్గా కూడా అన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇంకా విజయాలు సాధించిన కొద్దీ నువ్వు అనువుగా ఉండాలని చెప్పేసి దాంట్లో చెప్పారు చూడండి. ఇంకా పదాలు కొన్ని చాలా ఇంకా అద్భుతమైన పదాలు. అది ఎలా పుట్టింది ఆ పాట, అసలు ఎట్లా, ఇది కూడా మీ అనుభవాల నుంచి వచ్చినటువంటివా లేకపోతే అది? అంటే ప్రతిది కూడా ఇప్పుడు అనుభవాల నుంచి వచ్చిందంటే, నిజానికి ఇప్పుడు ఈ ఎవరేమీ అనుకున్న పాటకి సంబంధించిన ఆ భావాలన్నీ కూడా నా బ్రతుకులోంచి, నేను గడిపిన కొన్ని క్షణాల్లోంచి కొన్ని నా స్వీయ అనుభవాలు ఉన్నాయి. కానీ మౌనంగా అధిగమనే పాటకు సంబంధించి నా స్వీయానుభవాల కంటే
దానికంటే ఏంటంటే నాకు అప్పటికప్పుడు కొన్ని స్ఫురిస్తుంటాయి, నాకు స్ఫురణకు వస్తుంటాయి కొన్ని కొన్ని భావాలు. అవి ఎక్కువ పని చేసాయి మౌనగాన పాటకి. ముందు పాటకి అనుభవాలు, ఈ పాటకి స్ఫురణలు వచ్చాయి. ఈ స్ఫురణ అనేది పూర్తిగా భగవంతుడి అనుగ్రహమే అని చెప్పొచ్చు నేను. ఈ పాట రాస్తున్నప్పుడు ఈ పాట కీరవాణి గారు బాణి ఇచ్చారు. బాణి ఇచ్చిన దానికి పూర్తిగా నేను బాణికి రాసిన పాట ఇది. ఈ పాట అయితే ఇంకా నాకు జీవితంలో ఒక పాట పేరు చెప్తే ఒక కవి పేరు గుర్తు రావడం, ఒక కవి పేరు చెప్తే ఒక పాట గుర్తు రావడం అన్నది చాలా చాలా అరుదైన విషయం. అది ఈ విషయంలో, ఈ పాట విషయంలో నాకు జరిగింది. నా పేరు చెప్పగానే మౌనంగానే పాట గుర్తు, మౌనంగానే పాట వెంటనే గుర్తు రాగానే నా పేరు చెప్తారు. ఇలాగా ఆ పాటతో నా బ్రతుకు, నా పేరు పెనవేసుకుపోయింది. చాలా అద్భుతమైన పాట. దాన్ని స్వరపరిచిన కీరవాణి గారికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన గోపాల్ రెడ్డి గారికి, బెల్లంకొండ సురేష్ గారికి మనస్ఫూర్తిగా ప్రతిసారి చెప్తుంటా ధన్యవాదాలు. ఈసారి కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పి ఈ పాట గురించి మాట్లాడతాను. దీంట్లో రెండవ చరణంలో రాశాను, చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో. నుదుటి రాత మనకు నచ్చినట్టుగా లేదు, మనకు సానుకూలంగా లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఆ రాతను మార్చుకో. ఎలా మార్చుకోవాలి? చెమట నీటితో ఆ నుదుటి రాతను నువ్వు ఆ చెమట నీటితో ఆ రాతను తుడిచేసుకుని కొత్త రాత రాయి అని చెప్తున్నాం. అంటే ఆ చెమట నీరు ఎందుకు చెమట నీరు అంటే కష్టపడాలి, శ్రమించాలి, నడుము వంచాలి. అప్పుడు ఆ కష్టం నుంచే చెమట పడుతుంది, ఆ చెమట నుంచి రాత తుడిచివేయబడుతుంది. ఆ తుడిచివేయబడ్డ స్థానంలో మళ్ళీ కొత్త రాత నువ్వు రాయి. అంటే కష్టపడు, బద్ధకాన్ని వదిలేయి, సోమర్తనాన్ని వదిలేయి, రేపు మాపు అంటూ కాలయాపన చేయడం ఆపెయ్యి, దూకు, ఎదురీదు, పరిగెత్తు. చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో. పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో, మారిపోని కథలే లేవని గమనించుకో. తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. నీ తలరాతకు నువ్వే విధాతవి. నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదిల్చగా, నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరించగా, నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి. అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి. మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఎంత డెప్త్ మీనింగ్ అన్నయ్య, మామూలు మీనింగ్. మీరు చెప్పినట్టు ఒక అంధుల పాఠశాల, బ్లైండ్ స్కూల్లో పొద్దున్నే పిల్లలు తమ దినచర్య ప్రారంభించడానికి ముందు ఈ పాటను తమ ప్రార్థనా గీతంగా ఆలపిస్తారు. పాట ప్రార్థనగా మారడం అనేది చాలా గొప్ప విషయం. అది ఈ పాట విషయంలో నాకు లభించిన ఒక అరుదైన గౌరవంగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య. అట్లానే అన్నయ్య, మనకి రంగస్థలంలో ప్రకృతిలో నిజంగా అంటే అయినో మీరంటే ఒక చల్లగరిగినటువంటి ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కుటుంబం చక్కగా అన్నింటి కూడా అంటే అన్ని అనుభవాలు, అక్కడ ఉండేటువంటి పాడి పంటలు కానివ్వండి, అన్నిటి కూడా అలాంటి అనుభవాలతోని అంటే ఉన్నాయి కాబట్టి ఈ పాటలు, ఆ రంగస్థలంలో వచ్చినటువంటి పాట ఏరుశనగ కోసం అసలు ఎంత అద్భుతమైనటువంటి పాట అని. అది అసలు దాంట్లో ఆ పదజాలం కూడా చాలా గొప్పగా ఉంది. ఆ పాటను బాగా గుర్తు చేశారు, చాలా గొప్ప పాటను గుర్తు చేశారు. ఖచ్చితంగా అది మన ఛానల్లో మన ప్రేక్షకులతో పంచుకోవాల్సిన పాట. ఓకే. ఎందుకంటే
పల్లె వెన్నెల. మీ నేపథ్యం నా నేపథ్యం అంతా అవును. కూడా పల్లె కాబట్టి, అవును. పల్లె వెన్నెల కాబట్టి మనం అవును. ఖచ్చితంగా ఆ ఆ వెన్నెల పేరు వెలుగులు పెట్టింది మీరు. తప్పకుండా ఆ వెన్నెల వెలుగుల గురించి మనం వర్ణించుకోవాలి. దాంట్లో ముఖ్యంగా మీరు గమనిస్తే ఆ పాట ఎందుకంత గొప్పతనాన్ని సంతరించుకుందంటే, ఆ పాటలో అమ్మాయి గురించే మాట్లాడుతున్నాం, అవును. అమ్మాయి గురించే మనం పాడుతున్నాం. అవును. కాకపోతే ఎక్కడ కూడా మీరు నాకు తెలిసి సినిమా పాటల్లో ఎన్నో పాటలు వచ్చాయి అమ్మాయి గురించి పాడే పాట. అవును. ఇందులో దీని ప్రత్యేకత ఏంటంటే, ఉమ్. అమ్మాయి అందాన్ని వర్ణించడానికి మనం బాహ్య సౌందర్యాన్ని ఎక్కడ వర్ణించలేదు. వర్ణించలేదు. అవును. ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని తీసుకొని చెప్పారు. తీసుకుంటూ ఇంకొకటి, అమ్మాయి అవయవాల గురించి, అంగాల గురించి మాట్లాడలేదు. మాట్లాడలేదు. కాకపోతే అక్కడ ప్రతి వాక్యంలో, ప్రతి అభివ్యక్తిలో ఏముంటుందంటే, ఉమ్. తను చేస్తున్న శ్రమైక జీవన సౌందర్యం ఉంటుంది, అవును. బాహ్య సౌందర్యం ఉంటుంది. అవును. ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. ఉమ్. ఆ పని చేస్తున్నప్పుడు ఆ చర్యలోంచి ఉత్పన్నమైన సౌందర్యం తప్ప సౌందర్యం. బా. ఆ పని చేస్తున్న మనిషి సౌందర్యం కాదు. కాదు. ఉమ్. ఉమ్. అవును. అవును. శ్రమ సౌందర్యాన్ని శ్రమ వర్ణించింది కాబట్టి ఆ పాట ఎంతో మంది గుండెలకి. గుండెల్లో అవును, నిలుపుకున్నారు. నిలుచుకుంది. ఎలా అంటే చూడండి, కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే, అంటే నీళ్లు తీసుకొస్తా. అవును. కడవ నువ్వు ఒక పని చేస్తుంది, అవును. కడవ నువ్వు నడుమున పెట్టి కట్ట మీద నడిసొత్తా ఉంటే, సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత చక్కగున్నవే. పనినే వర్ణిస్తున్నావు. అవును. అవును. కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగెత్తా ఉంటే, అడవి నీకు గొడుగట్టినట్టు ఎంత చక్కగున్నవే. అద్భుతమైన బురద సేలో వరి నాటు ఎత్తా ఉంటే, మళ్ళీ ఇక్కడ పనే, అవును, బురద కట్టెల మోపు పనే, అవును. బిందెలో నీళ్ళు తేవడం అవును. పనే, కడవలో ఇక్కడ కూడా పనే. బురద సేలో వరి నాటు ఎత్తా ఉంటే ఎంత చక్కగున్నవే, భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తున్నట్టు. మామూలుగా బ్రహ్మదేవుడు మనం అనుకుంటాం, బొమ్మల్ని చేసి, మట్టితో బొమ్మల్ని చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసి మనం వదులుతాడని మామూలుగా అనుకుంటాం. అవును. ఇక్కడ భూమి అంటే మట్టి కదా, అవును. భూమి అనేది మట్టిదే కదా, ఈ భూమి అనే బొమ్మకే నువ్వు ప్రాణం పోస్తున్నావు. అవును. అవును. అంటే నీ ద్వారా, నీ మనసు ద్వారా, నీ చేసే హృదయం పని ద్వారా, నీ పవిత్రమైన ఒక చెయ్యి ద్వారా ఈ భూమి అనే బొమ్మకి ప్రాణం పోసి పైన ఈ ప్రకృతిని అంతా చిగురించేలాగా చేస్తున్నావు. అంతటి గొప్ప మనసు నీది. నాకు ఒకటనే, అంటే ఇప్పుడు ప్రకృతిలో ఎస్పెషల్ పల్లె ప్రాంతంలో పని చేసుకునేటువంటి దినచర్యలో, అంటే ఏదైతే తను చేసేటువంటి వాటిని ఉపయోగించి ఆమె యొక్క సౌందర్యాన్ని వర్ణించారు చూడండి. అది మీరు అన్నారు కూడా, అదే శ్రమైక జీవన సౌందర్యాన్ని ఆమెను అలా వర్ణించడం అనేది నిజంగా అది ఇంకొకటి, ఈ పాట రాస్తున్నప్పుడు ఇలా అనుకోలేదు, ఇలా చెయ్యాలి ఇలా అని అనుకోలేదు. అనుకోకుండా కుదిరిన పాట. కొన్నిసార్లు మనకు తెలియకుండానే, మనం అనుకోకుండానే, మనం ఊహించకుండానే కొన్ని అద్భుతాలు జరిగిపోతాయి అంటాం కదా. అట్లాగే ఇలాగా పని చేస్తున్నది ప్రతి పని అని చెప్పి అనుకోలేదు, కానీ రాస్తున్నప్పుడు అలా వచ్చింది. ఓదాన్ తర్వాత ఒకటి, ఓదాన్ తర్వాత అంటే మనల్ని ఒక్కోసారి నేను అనుకుంటాను, కొన్నిసార్లు ప్రతి పాట మనం రాస్తున్నామని అనుకోకూడదు. పాటే మనల్ని ఎంచుకుంటుంది, మనల్ని ఎంపిక చేసుకుని ఇతని ద్వారా నేను బయటికి రావాలని పాట సంకల్పించినప్పుడే గొప్ప పాట బయటకు వస్తుంది తప్ప నేనేదో రాశాను, నేను కష్టపడ్డానని. ఎందుకంటే నా జీవితంలో చాలా జరిగాయి ఇలాంటివి. ఇప్పుడు ఇలాంటి భూమి బొమ్మకు బురద సేలో వరి నాటు ఎత్తా ఉంటే, భూమి బొమ్మకు నువ్వు ప్రాణం పోస్తా ఉంటే అనే మాట, అనే ఆలోచన అప్పటి వరకు నా జీవితంలో లేదు, నా జీవితంలో ఆలోచన లేదు. రాస్తున్నప్పుడు అప్పుడే వచ్చింది. ఎందుకు వచ్చింది? అంతే. భగవంతుడి అనుగ్రహం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి ఏది అనుకోలేదు, ఏది ఊహించలేదు పాట రాసే ముందు. దర్శకుడు ఒక సందర్భం చెప్పారు, రాసుకుంటూ పోయాను. మొత్తానికి ఈ పాట రాయడానికి నాకు పట్టిన సమయం 45 నిమిషాలు. చాలా సందర్భాల్లో చెప్పాను, రంగస్థలం సినిమాకి 6 పాటలు రాశాను. 6 పాటలు, ప్రతి పాట 40-50 నిమిషాలు అంతే. పైగా 6 పాటలు రాశాను అన్నాను కదా, అది తప్పు, రాయలేదు. ఈ పాటలకు రచయితను కాదు నేను, ఈ పాటలకు వచయితను, అంటే వచించాను, చెప్పాను. కాగితం మీద కలం పెట్టి ఒక అక్షరం రాయలేదు. అన్ని పాటలు చెప్పడం, రికార్డ్ చేయడం, దేవి గారికి పంపించి నేను కంపోజ్ చేయడం, అంతే. ఎప్పుడు రాశాను అంటే పాటలన్నీ విడుదలయ్యాక
ఎంత చక్కగా ఉన్న పాట రిలీజ్ చేస్తున్నప్పుడు దాన్ని మైత్రి మూవీస్ వాళ్ళ అఫీషియల్ అకౌంట్ లో ట్విట్టర్ లో పెట్టేప్పుడు ఏమంటే మీరు స్వదస్తూరితో రాసి ఇవ్వండి మేము ట్విట్టర్ లో పెడతామంటే అప్పుడు రాసి పెట్టిన పాట, అప్పటి వరకు రాయలేదు. అంటే కొన్ని నేను నమ్ముతాను, చాలా నమ్ముతాను ఏంటంటే చాలా పనులు విశ్వాసం మీద నడుస్తూ ఉంటాయి, విశ్వాసంతో ఖచ్చితంగా నడుస్తుంటాయి. అందుకోసం ఇందులో ఏంటంటే ఇది సంభవించింది, ఇలా ఈ సినిమాలోని పాటలు కావచ్చు, సినిమా కావచ్చు, సంగీతం కావచ్చు సంభవించింది. మళ్ళీ అంతటి గొప్ప స్క్రిప్ట్ వస్తే మళ్ళీ ఇలాంటి పాటలు సంభవిస్తాయన్న నమ్మకం నాకు. చంద్రబోస్ అన్నయ్య అంటే తమ్ముడు ఇప్పుడు ఇంతగా సాహిత్యం కదన్నయ్య, కొన్ని వేల పాటలు రాశారు కదా. 30 సంవత్సరాలకు పైన ఈ యొక్క మీ ప్రయాణం ఈ యొక్క సాహితీయ రంగంలో మీ క్రమశిక్షణ కానీ, మీ సాధన కానీ, మీ సీక్రెట్ అసలు నిజమైన అంటే మీ యొక్క రహస్యం ఏంటి, అసలు మీ యొక్క సక్సెస్ కి కారణం ఏంటి? రహస్యం అన్నప్పుడు చెప్పకూడదు, ఒక రహస్యం కాదు, సక్సెస్ కి అంటే మీరు అయితే ఏంటంటే ఎందుకంటే అది రహస్యం కాదు, ఎందుకంటే అందరితో పంచుకోవాల్సిన విషయం కాబట్టి తప్పకుండా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మీ విజయ రహస్యం అని అడుగుతున్నారు కాబట్టి నా విజయ రహస్యం ఏంటంటే అందరికి తెలియాలి. విజయం అన్నది ఎప్పుడు గుప్పిట్లు దాచుకునేది కాదు, ఆ విజయాన్ని కూడా మిగతా రంగాలలో కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఏంటంటే నేను ఒకటి నమ్ముతాను, ఎప్పుడు నిత్యం శ్రమించాలి. మనం ఎంత సాధించిన పక్కన పెడితే ఈ రోజు ఏంటి, ఇప్పుడేంటి, నిన్నటి వరకు మనం నిన్న మనకు ఆస్కార్ వచ్చిందేమో, కానీ ఈ రోజు ఏంటి, ఆస్కార్ వచ్చిందన్న విషయాన్ని పెట్టుకొని దాన్ని పట్టుకొని మన పాటను వాళ్ళకి నచ్చేలా మనం చేయలేము. ఈ రోజు ఇంకో పాట రాయాలి, ఇంకో కొత్తగా రాయాలి. ఇప్పుడు దీనికి అంతటికి ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే అధ్యయనం, అనుశీలనం, రెండు మాటలు. అధ్యయనం అంటే చదవడము, పుస్తకాలు చదువుతావా, పేపర్ చదువుతావా, ప్రాచీన గ్రంథాలు చదువుతావా, మనుషుల్ని చదువుతావా, ప్రాంతాలను చదువుతావా, అభిరుచులను చదువుతావా, అలవాట్లను చదువుతావా, ఏది చదువుతావో చదువు, అన్నిటినీ చదువుతుండాలి, అధ్యయనం చేస్తుండాలి. తర్వాత అనుశీలనము అంటే గమనించడము, ఎప్పుడు ఆ గమనించే ఒక కన్ను ఖచ్చితంగా మనతో ఉండాలి. ఆ కన్నుకి ఎప్పుడు పని చెప్పాలి. ఏంటంటే అన్ని గమనిస్తూ పరిశీలిస్తూ ఉండాలి. చదవడం ఒకటి, పరిశీలించడం ఒకటి. మనుషులు మాట్లాడే విధానం ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏ సందర్భాలకు ఎలా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వీటన్నిటిని జీవితంలోని సంఘటనలోంచి కదా పాటలు వచ్చాయి. కాబట్టి నా ఒక్క జీవితం కాదు, అందరి జీవితంలో సంఘటనలు కూడా మనం గమనించాలి. అధ్యయనం, అనుశీలనం కూడా రెండు ప్రధానమైన సూత్రాలు నేను అవలంబిస్తున్నవి, నేను ఆచరిస్తున్నవి, నేను అనుసరిస్తున్నవి. తర్వాత క్రమశిక్షణ అనే మాట, మంచి మాట చెప్పారు. ఏంటంటే క్రమశిక్షణ ఖచ్చితంగా మనం మనుషులము అందులో అంటే అన్ని కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, బాధలు అందులో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి అంటే మనం అర్థం చేసుకోవచ్చు మీ యొక్క కుటుంబం ఎలా ఉంటుందనేది. ఈ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాటికి మిడిల్ క్లాస్ అందామా లేదా ఇంకో లోవర్ క్లాస్ అందామా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంఘర్షణలు ఉంటూ ఉంటాయి నిజంగా చెప్పాలంటే. అందులో మీరు కూడా అలాంటివన్నిటిని కూడా ఎదుర్కొని ఉంటారు. వాటన్నిటిని కూడా అధిగమిస్తూ కుటుంబాన్ని కూడా నిజంగా అంటే అందరు కూడా చూసుకుంటూ, బాగోగులు కూడా చూసుకుంటూ, ఎందుకంటే మీ స్థాయిలో అందరూ ఉన్నారంటే మనం చెప్పలేము, మీ కుటుంబీకులు కానీ వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబాల గురించి వాళ్ళకి ఆదర్శంగా ఉండేటట్టుగా అంటే సో ఇది మళ్ళీ ఈ సాధన కూడా చేస్తూ మళ్ళీ మీ యొక్క సాహిత్యాన్ని మీరు ఒకటి ఏంటంటే ఎప్పుడు ప్రేమగా ఉండాలి. ప్రేమ అనేది అన్నిటినీ జయిస్తుంది. ఎన్ని ఘర్షణలు వచ్చినా, ఎన్ని సంఘర్షణలు వచ్చినా, ఎన్ని సంక్లిష్టతలు ఉన్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా అన్నిటినీ ప్రేమతో గెలవచ్చు. ప్రేమ గెలిపిస్తుంది నిన్ను. ఆ ప్రేమతో ఉండాలి, మాటలో ప్రేమ ఉండాలి, చేతలో ప్రేమ ఉండాలి. ఉంటే గనక మనం నిజంగా ముందుకెళ్ళొచ్చు. ఇంకొకటి క్రమశిక్షణ అంటే వ్యక్తిగతమైన క్రమశిక్షణ అంటే చక్కగా త్వరగా పడుకోవడం, త్వరగా లేవడం, కొంత శరీరానికి సంబంధించిన వ్యాయామం చేయడం, ఎట్లాగే మానసిక వ్యాయామం చేస్తున్న పుస్తకాలు చదవడం, కానీ బుద్ధికి మెదడుకు సంబంధించిన వ్యాయామం చేస్తున్నాం అట్లా శరీరానికి కూడా. ఎందుకంటే శరీరం, ఈ బుద్ధి కావచ్చు, ఈ స్పందించే హృదయం కావచ్చు, వీటన్నిటికీ మూలము, కేంద్రము శరీరం. ఆ కేంద్రాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు మనం నడిపించింది ఏ ప్రతిఫలాక్ష లేకుండా
ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా, ఏమి మన నుండి ఎదురు చూడకుండా, ఏ స్వార్థం లేకుండా శరీరంలోని అన్ని అవయవాలు మనకు సహకరిస్తూ వచ్చాయి. మన కాలు మనల్ని ఇప్పుడు అడిగిందా ఇది ఇమ్మని? కన్ను ఇది అడిగిందా? ఇన్నేళ్లుగా గొప్ప గొప్ప లెన్సులు ఉన్నాయి ఇందులో. డాక్టర్లకు సైతం విస్తుపోయే లెన్సులు ఈ కంట్లో ఉన్నాయి. ఆ కన్ను ఇన్నాళ్లుగా మనకి ఇన్ని చూపిస్తోంది. ఒక్కసారి నాకు ఇది చేయమని కన్ను ఇప్పుడు అడిగిందా? ఈ గుండె ఇన్నాళ్ళకి పుట్టినప్పటి నుండి 50 ఏళ్ళు కొట్టుకుంటూనే ఉంది, కొట్టుకుంటూనే ఉంది. నువ్వు పని చేస్తున్నా కొట్టుకుంది, నువ్వు పడుకున్నా కొట్టుకుంటుంది, నువ్వు పరిగెత్తినా కొట్టుకుంటుంది, నీ విజయంలో కొట్టుకుంది, నీ అపజయంలో కొట్టుకుంటుంది, నీ వీటి కోసం శ్రమించేప్పుడు కొట్టుకుంటుంది. అలాంటి గుండె నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక స్నేహితుడు చిన్న సాయం చేస్తే థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న, బంగారం కౌగిలించుకుంటావు. చిన్న సహాయం చేస్తే. ఇది ఆగిపోతే నీ జీవితమే లేదు. నీకెంత సహాయం చేస్తుంది? అంతే అంతే, చాలా బాగా ఎంత సాయం చేస్తుంది. ఎన్ని అద్భుతమైన మాటలు వింటున్నావు, పాటలు వింటున్నావు, గొప్ప గొప్ప శుభవార్తలు వింటున్నావు. ఈ చెవులు వీటినంతా జాగ్రత్త చూసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆహారం, అద్భుతం, బిర్యానీ అద్భుతం, ఇక్కడ పలానా చోట అద్భుతం, అదద్భుతం, ఇక్కడ ఇది అద్భుతం అని చెప్పి వెళ్ళి మరీ తింటున్నాం. ఈ నాలుక, ఈ నోరు, ఈ పళ్ళు, ఈ గొంతు, ఇవన్నీ ఎంత సహకరించే అన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. వాటి క్షేమంగా ఉంటేనే అది మన గురించి ఆలోచించడం మొదలెడతాయి. కాబట్టి ఇన్నాళ్ళు మనం, ఎందుకంటే మన ఇప్పుడు బండి షోరూమ్ బళ్ళు కావు కదా, బాగా 1 లక్ష 2 లక్షలో తిరిగిన బళ్ళు కాబట్టి కొంచెం బండిని జాగ్రత్తగా చూసుకోవాలి, మెయింటెనెన్స్ చూసుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా శరీరాన్ని పట్టించుకుంటే అది తిరిగి మన గురించి ఆలోచించడం మొదలెడుతుంది. ఇది క్రమశిక్షణ, వ్యాయామం, శారీరక వ్యాయామం, మానసిక వ్యాయామం ముందు చెప్పాను, ఇప్పుడు శారీరక వ్యాయామం. ఇది జీవితానికి సంబంధించిన వ్యాయామ క్రమశిక్షణ మనకు ఉంటే గనక మనలో ఎక్కువ పని చేసే ఉత్పాదకతను పెంచే శక్తి మనలో వస్తుంది. కాబట్టి దీని ద్వారా ఎక్కువ పని చేయొచ్చు, పాటలు రాయొచ్చు, ఎక్కువ మంది జీవితాన్ని ప్రభావితం చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అట్లానే పుష్ప 1 వచ్చేసింది, పుష్ప 2 వచ్చింది, పుష్ప 3 కూడా వస్తుంది కదన్నా. అసలు పుష్ప ప్రపంచం అసలు సుకుమార్ గారు కానివ్వండి, బన్నీ గారు, అందులో మీరు సింగిల్ కార్డ్లో ఇప్పటి వరకు 10-15 పాటలు దాదాపు అంటే రాసినటువంటిది. దాంట్లో నిజంగా చెప్తున్నాను, పుష్ప 1లో హే బిడ్డ ఇది నా అడ్డా అనేటువంటి పాట, అందులో జాతర సెగ్మెంట్ అయితే చెప్తున్నానని అసలు మామూలు కాదు. ఆ జాతర సెగ్మెంట్ మీ యొక్క పుష్ప 2లో వచ్చినటువంటి ఆ పాటల ప్రస్తావన. పుష్ప 1, పుష్ప 2 రెండు సినిమాల్లో 10-11 పాటలు రాశాను. ఈ 2 సినిమాల్లో నాకు బాగా నచ్చే పాట ఏ బిడ్డ. ఎందుకంటే మనది ఇప్పుడు ఈ ఛానల్లో మనం మాట్లాడుకుంటున్న విషయాలన్నీ కూడా ఖచ్చితంగా జీవితాలని మలుపు తిప్పే పాటలే చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎంతో శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టారు కాబట్టి ఏదో కాలక్షేపం కోసం ఉండడం కాదు, కర్తవ్య బోధ గురించి ఉండాలి. ఈ కార్యక్రమం ఎందుకు ఉపయోగపడాలి కాబట్టి మీరు మంచి పాట చెప్తున్నారు. చివరిలో ఈ ఏ బిడ్డ గురించి కూడా మాట చెప్పాలి. దాంట్లో మళ్ళీ భాష్యం చెప్పడం, వివరణ చెప్పడం, పదాలకు అర్థాలు, ప్రతి పదానికి అర్థం చక్కగా బోధించడం ఏమీ అవసరం లేదు. ఆ మాట చెబితే చాలు, సూటిగా తూటాలాగా వెళ్ళిపోతుంది. ఎవడ్రా నువ్వు, ఇనుమును నేను, నన్ను కాల్చితే కత్తవుతాను. ఎవడ్రా నువ్వు, మట్టిని నేను, నన్ను తొక్కితే ఇటుకవుతాను. ఎవడ్రా నువ్వు, రాయిని నేను, గాయంగానే చేశారంటే ఖాయంగానే దేవుణ్ణవుతా. ఏ బిడ్డ ఇది నా అడ్డ. నన్ను నిర్మూలించడానికి మీరు వస్తున్నారు. మీరు మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాతావరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, నన్ను నిర్మూలించడానికి వస్తున్నారు. ఆ నిర్మూలనలోంచే నేను నిర్మాణం చేసుకుంటా. నమస్కారం. సో అలానే ఇంకా పుష్ప 3 కూడా ఎలా ఉండవచ్చు అంటే దాని గురించి ఏమన్నా అప్డేట్స్? పుష్ప 3 పాటలు రాసిన వెంటనే మొట్టమొదటిగా ఇచ్చే ఇంటర్వ్యూ మన ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ సమయాన్ని వెచ్చించి, ఇంత అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి పల్లె వెన్నెల ప్రేక్షకులతో మీ యొక్క మాటలు, మీ యొక్క పాటలు, మీ యొక్క సాహిత్యం గురించి పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఒకసారి మా పల్లె వెన్నెల వ్యూవర్స్ కూడా, పల్లె వెన్నెల వీక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. తమ్ముడు జనార్దన్తో నాకు ఎన్నో ఏళ్ల ప్రయాణం. తమ్ముడు నోరారా పిలుస్తా, ఇంకా అంతే. ఇంకా తమ్ముడు అంటే తమ్ముడే. ఇంకా నాకు తమ్ముడు లేడు నిజంగా, నేనే చిన్నోడిని. నేను 2 ముగ్గురికి తమ్ముడిని, నాకు తమ్ముడు ఈయన. కాబట్టి
ఈ గుండెల్లో మేము స్థానం ఇలాగా ఈ తమ్ముడి ఛానల్లో నేను నేను రాసిన మంచి పాటలు, కొన్ని మంచి పాటలు పంచుకోవడం నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే తమ్ముడు ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడడం కోసం ప్రయత్నిస్తుంటాడు. 10 మందికి సేవ చేయడం, పరులకు సహకరించడమే తమ్ముడి జీవిత సూత్రము. దాంట్లో భాగంగా మంచి పాటలు, మీ అందరికీ ఉపయోగపడే పాటలు నా చేత పాడించాడు కాబట్టి తమ్ముడికి మరొకసారి నా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ పల్లె వెన్నెల ఛానల్.